ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ DESET 2018 తాలూకు ఫైనల్ కీ మీద చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు. సో ఫైనల్ కీస్ లో చాలా వరకు తప్పులు ఉన్నాయి అని చెప్పి మనకు కింద నా వీడియోస్ లో కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకని ఈ వీడియో అయితే మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ తో వివరించాలనుకుంటున్నాను. సో నిజంగా మిస్టేక్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కలుగుతుంది. అండ్ DESET 2018 తాలూకు ఫైనల్ కీస్ రెస్పాన్స్ షీట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా చూడకపోయినట్లయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మీకు మీ యొక్క DESET అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో కంప్లైంట్ అనేది మనకు విత్ ఇన్ 48 hours లోనే మనకు వారైతే క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. DESET 2018 తాలూకు రిజల్ట్స్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవి మనకు ఎస్టర్డే రిలీజ్ అవ్వాలి. బట్ ఏంటంటే మనకు ఎందుకు వీరు రిలీజ్ చేయలేదు అనే దాని మీద మనకు న్యూస్ పేపర్ లో కూడా ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా మనకు తెలియదు. ఓకేనా, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం టాపిక్ లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ పరిశీలించినట్లయితే మనకు సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చారు. అండ్ అంతేకాకుండా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నిటిని కూడా మనకు ఇక్కడ మనకు అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో ఫస్ట్ నేను మ్యాథమెటిక్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేశాను. అండ్ అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించి ఫైనల్ కీని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ స్క్రీన్ మీద మీకు 2 స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ స్క్రీన్ షాట్ సుభాష్ రత్నావళి శతకాన్ని రచించింది ఎవరు అని చెప్పి 16 క్వశ్చన్ ఎవరిదంటే మనకు ఏపీ DESET 2018 తాలూకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే రాస్తారో వారికి సంబంధించింది. ఫైనల్ కీ అనేది మనకు మీకు రైట్ హ్యాండ్ వైపు ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు 16 క్వశ్చన్కి ఆప్షన్ 2 అనే సరైన సమాధానంగా ఫైనల్ కీలో మనకి ఇచ్చాడు. అయితే అభ్యర్థుల తాలూకు రెస్పాన్స్ షీట్ లో ఈ యొక్క నంబరింగ్ అనేది మనకు జంబ్లింగ్ అయ్యి ఉందన్నమాట. అంటే క్వశ్చన్ పేపర్ లో మీకు ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అదే నంబరింగ్ సిస్టమ్ అనేది మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో లేదనమాట. సో చాలా మంది అభ్యర్థులు ఏం చేశారంటే వారి యొక్క రెస్పాన్స్ షీట్ని వారి యొక్క ఫైనల్ కీతో వాల్యుయేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అందువల్ల మనకు ఈ యొక్క ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని, అంతేకాకుండా ఇక్కడ ఫైనల్ కీలో మనకు క్వశ్చనింగ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పి, మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి, తమ యొక్క మార్కులు రాలేదు, ఫెయిల్ అయిపోయాయని చెప్పి, బాగా రాసిన మంచి స్కోర్ రాలేదని చెప్పి అభిప్రాయం అయితే పడ్డారు. సో ఎందుకు ఇలా జరిగిందంటే యాక్చువల్గా DESET అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ని కనుక పరిశీలించేట్లయితే స్టార్టింగ్లో మనకు రెస్పాన్స్ షీట్ని అండ్ ఫైనల్ కీని మాత్రమే రిలీజ్ చేసే తప్ప క్వశ్చన్ పేపర్ని రిలీజ్ చేయలేదు. క్వశ్చన్ పేపర్ని ఇవి రిలీజ్ చేసిన 12 గంటల తర్వాత మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందువల్ల ఈ యొక్క మిస్టేక్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. అభ్యర్థులు చాలా మంది కూడా తమ యొక్క రెస్పాన్స్ షీట్ ని తమ యొక్క ఫైనల్ కి ఏదైతే ఉందో సో దాంతో వాల్యుయేషన్ అనేది చేసుకోవడం జరిగింది. సో వారు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ తో వాల్యుయేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ పరిశీలించినట్లయితే 16 క్వశ్చన్ గా సుభాష్ రత్నావళి శతకాన్ని రచించింది ఎవరని చెప్పి ఇచ్చారు. సో ఈ యొక్క 16 క్వశ్చన్ కి మనకు ఫైనల్ కీలో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ సమాధానం. సో చాలా మంది అభ్యర్థులు ఏం చేశారంటే తమ యొక్క క్వశ్చన్ పేపర్ లో ఇదే క్వశ్చన్ అనేది, అంటే క్వశ్చన్ పేపర్ లో 16 క్వశ్చన్ ఉంటే చాలా మంది అభ్యర్థులకి 13 క్వశ్చన్ గాను, 14 క్వశ్చన్ గాను, 16 క్వశ్చన్ గాను వివిధ రకాల వారి యొక్క రెస్పాన్స్ షీట్ లో ఉండడం అయితే జరిగింది. సో ఆ విధంగా సో వారి యొక్క రెస్పాన్స్ షీట్ ని యొక్క ఫైనల్ కీతో వాల్యుయేషన్ అనేది చేసినప్పుడు మార్క్స్ అనేది కోల్పోవడం అయితే జరిగింది. సో అందువల్ల మీకు ఈ యొక్క అభ్యంతరం అనేది రావడం అయితే జరిగింది తప్ప మనకు చాలా వరకు మిస్టేక్స్ అనేవి లేకుండా ఉండడం అయితే జరిగింది అనమాట. ఫ్రెండ్స్ సేమ్ ఇష్యూ అనేది మనకు ఏపీటెట్ ఎగ్జామ్ లో కూడా రావడం అయితే జరిగింది. సో చాలా మంది అభ్యర్థులు ఏపీటెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు రెస్పాన్స్ షీట్లని ఫైనల్ కీని అందుబాటులో ఉంచారు తప్ప మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే త్వరగా అందుబాటులోకి తేలేదు. సో అప్పుడు ఏం జరిగిందంటే చాలా మంది అభ్యర్థులు తమ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫైనల్ కీతో వాల్యుయేషన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. సో ఫైనల్ కీతో వాల్యుయేషన్ చేసుకునేటప్పుడు ఏమైందంటే తమకు ఒక 100 మార్కులు 90 మార్కులు రావాల్సింది 30 మార్కులు 40 మార్కులకి వచ్చాయని చెప్పి చాలా మంది కంప్లైంట్ అనేది చేశారు. సో అక్కడ మనకు చాలా మిస్టేక్ అనేది జరిగింది. సో తర్వాత క్వశ్చన్ పేపర్ కూడా మనకు అందుబాటులో తెచ్చిన తర్వాత అసలు విషయం అనేది బయటపడడం జరిగింది. సో ఫైనల్ కీని ఎప్పుడైనా సరే మనకు క్వశ్చన్ పేపర్తోనే వాల్యుయేషన్ చేయాలి తప్ప తమ యొక్క రెస్పాన్స్ షీట్తో వాల్యుయేషన్ అనేది చేయకూడదు. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే మీ యొక్క ఎగ్జామ్లో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అని చెప్పి మ్యాథమెటిక్స్ పేపర్లో మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్లో ఫస్ట్ క్వశ్చన్గా మనకి ఇది ఇవ్వడం జరిగింది. సో ఇదే క్వశ్చన్ మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మీకు థర్డ్ క్వశ్చన్గా ఉండొచ్చు, నా బ్రదర్ యొక్క రెస్పాన్స్ షీట్లో సెకండ్ క్వశ్చన్గా ఉండొచ్చు, వేరొక రెస్పాన్స్ షీట్ లో 5th క్వశ్చన్ గా ఉండొచ్చు. సో ఆ విధంగా డిఫరెంట్ ఉండొచ్చు. అయితే క్వశ్చన్ పేపర్ మాత్రం మారదు. కాకపోతే మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో జంబ్లింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు పక్కన ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి వేరువేరుగా ఉండడం జరుగుతుంది.
ఎప్పుడైనా సరే మన యొక్క రెస్పాన్స్ షీట్లో మనకు జంబ్లింగ్ అనేది రావడం జరుగుతుంది తప్ప మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మారదు. సో క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే, సో కీ కూడా మనకు ఫైనల్ కీ అనేది ఒకటే తప్ప సో మనకు వేరువేరుగా ఉండడం అయితే జరగదు. సో అందువల్ల అభ్యర్థులు ఏం చేయాలంటే ముందుగా తమ యొక్క రెస్పాన్స్ షీట్ని కాకుండా క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్కి ఏ నెంబర్ ఉందని చూడాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అని ఉంది కదా, ఈ యొక్క క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం అని చెప్పి ఫైనల్ కీలో ఇచ్చాడు. సో ఇదే క్వశ్చన్ మీకు ఏ నెంబర్ ఉంది రెస్పాన్స్ షీట్లో అని చూడాలి. సో మీకు 2 క్వశ్చన్గా ఉంటే ఆ 2 క్వశ్చన్లో 2 ఆప్షన్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు మీకు 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా అభ్యర్థులందరూ గమనించాలి. సో స్టార్టింగ్ నేను కూడా మా బ్రదర్కి వాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ యొక్క మిస్టేక్ అయితే పట్టించుకోకుండా వాల్యుయేషన్ చేశాను. సో అప్పుడు తనకి ఎంతంటే 100 మార్కులకి జస్ట్ 25 మార్కులే రావడం జరిగింది. అయితే చాలా తక్కువ మార్కులు వచ్చాయి, నేను చాలా వాటికి బాగా అటెంప్ట్ అయితే చేశాను అని చెప్పాడు. సో తర్వాత కొద్ది గంటల తర్వాత మనకు క్వశ్చన్ పేపర్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత అప్పుడు అసలు విషయం అనేది బయటపడడం జరిగింది. సో అప్పుడు మనకు ఈ యొక్క డిఈసెట్ తాలూకు ఎగ్జామ్ ఫైనల్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ని దగ్గరగా పెట్టుకొని బాగా పరిశీలించినట్లయితే క్వశ్చనింగ్ నెంబర్ అనేది జంబ్లింగ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ కొన్ని క్వశ్చన్లకి ఆప్షన్స్ కూడా జంబ్లింగ్ అయ్యాయి. సో ఇక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీకు మిస్టేక్ అనేది ఎక్కడ జరగలేదు. సో ఓకేనా ఫ్రెండ్స్, మనకు మిస్టేక్ అంటే సో మీకు ఫైనల్ కీలో ఎక్కడ కూడా మిస్టేక్ అనేది జరగలేదు. ఒకవేళ కనుక ఫైనల్ కీలో మిస్టేక్ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. సో డిఈసెట్ తాలూకు ఫైనల్ కీ అనేది మనకు రిలీజ్ అయింది కాబట్టి మీరు మీ యొక్క క్వశ్చన్కి అక్కడ వాల్యుయేషన్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ అనేది బాగా పరిశీలించిన తర్వాత అది మీకు రెస్పాన్స్ షీట్లో ఏ నెంబర్గా ఉందో కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.